అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6th క్లాస్ సోషల్ స్టడీస్ 2025కి సంబంధించి ఎస్ఏ2 ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. ఎగ్జామ్ వచ్చేసేసి 80 మార్కులకు ఉంటుంది. సమయం వచ్చేసి 3 గంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయత అనురాగాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ లాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఒకవేళ మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయవలసిందంతా ఒకటే, దయచేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచన ఈ క్రింది వానలో ఏది బాగా సరిపోతుంది? భిన్నత్వంలో ఏకత్వం అంటే ఏమి? కులం కానీ మతం కానీ ఏమి తేడాలు లేకుండా అందరూ ఐకమత్యంతో ఉండడం. తర్వాత 7 క్వశ్చన్ నెంబర్ 7 క్రింది మహాజానపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్నవి ఏవి? క్వశ్చన్ నెంబర్ 8 క్రింది వానలో ఏది సూర్యుడి నుండి గ్రహాల సరైన క్రమాన్ని చూపుతుంది? తర్వాత క్వశ్చన్ నెంబర్ 9 అమ్మ. అశోకుడు శాసనాలు చెక్కడానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించి క్రింది వానలో ఏది సరైనది కాదు? ఇక్కడ సరైనది కాదు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు అరకులోయ మరియు బోరా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకులోయ ఏ జిల్లాలో ఉంది? తర్వాత క్వశ్చన్ నెంబర్ 12 క్రింది వానిలో గ్రామ పంచాయతీ వంటి స్థానిక ప్రభుత్వ సంస్థల బాధ్యత ఏది? తర్వాత క్రింది వానిలో బౌద్ధ మతానికి సంబంధించినది ఏది? 14వ క్వశ్చన్ క్రింది వానిలో ఏ కార్యకలాపాల కోసం రమ్య మున్సిపాలిటీని సంప్రదించవచ్చు? నెక్స్ట్ క్వశ్చన్ 5 మనందరికీ సమాన ప్రతిభ ఉండకపోవచ్చు, కానీ మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి అందరము సమాన అవకాశాన్ని కలిగి ఉన్నాం. క్రింది ప్రముఖ వ్యక్తులలో ఎవరు ఈ మాటను చెప్పారు? తర్వాత క్వశ్చన్ నెంబర్ 16 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి ఓటు హక్కును కలిగి ఉన్నాడు? తర్వాత క్వశ్చన్ నెంబర్ 17 క్రింది వానిలో భూభ్రమణానికి సంబంధం లేనిది ఏది? భూభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడము, పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం. భారతదేశంలోని పూణేలో బాలికల కోసం మొదటి పాఠశాలను ఎవరు స్థాపించినారు? సావిత్రిబాయి పూలే, తెలుసు కదమ్మా. తర్వాత 19 రవి మరియు కిరణ్లు భారతదేశ పటాన్ని చూస్తున్నారు. అమరావతి చెన్నైకి ఉత్తర దిక్కున ఉందని కిరణ్ చెప్పాడు. ముంబై అమరావతికి వాయవ్యంగా ఉందని రవి చెప్పాడు. ఇక్కడ మనకి చిత్రం ఇస్తారు. ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పోతుంటే వీడియో లెంత్ అవుతుందమ్మా, కాబట్టి మీకు ఏం కావాలనేది మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత సెక్షన్ బి అమ్మ. ఇది మీ జవాబు పత్రంలో ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ 4 మార్కులు వారిస్తారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్, ఇక్కడ 24 మార్క్స్ వస్తాయి. ఇక్కడ ఖాళీలు ఇచ్చినారు. దిగువన ఉన్న ఖాళీలను తొలి మానవులకు సంబంధించిన సమాచారంతో పూరించండి. తర్వాత డాష్ అనేది తొలి మానవుల స్థిర నివాసానికి ఆధారమైంది. వేటగాళ్ళు రంగులను తయారు చేయడానికి డాష్ను ఉపయోగించారు. వేటగాళ్ళు చిత్రాలను చిత్రించడానికి ఉపయోగించిన బ్రష్లు డాష్తో తయారు చేయబడ్డాయి. క్రింది చిహ్నంలో చూపిన చిహ్నాన్ని గుర్తించండి. దీని అర్థం మరియు ప్రాముఖ్యతను 4 వాక్యాలలో రాయండి. ఏందమ్మా ఇది? 3 సింహాల బొమ్మ, నేషనల్ ఎంబ్లం, సత్యమేవ జయతే తెలుసు కదమ్మా. అశోక్ ధర్మచక్రం ఉంటుంది. తర్వాత దాంట్లో ఉన్న ముళ్ళులు ఒక్కొక్క ముళ్ళు 24 ఉంటాయి మొత్తం. ఒక్కొక్క గీత ఒక్కొక్క గంటకు సంబంధించిన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనకి రోజుకి 24 గంటలు ఉంటాయి కదా, అట్లా అశోక చక్రంలో 24 గీతలు ఉంటాయి. తర్వాత 23 ఆధునిక ప్రపంచంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఉత్తమ ప్రభుత్వంగా ఎందుకు ఎంచుకున్నారు? మీ స్వంత మాటల్లో వివరించండి. కింది చిత్రాలను 1, 2, 3, 4గా గుర్తించబడినవి జాగ్రత్తగా గమనించి అవి దేనికి సంబంధించినవి వివరించండి.
భారతీయ సమాజంలో అసమానత మరియు వివక్షతను తొలగించడానికి కొన్ని సూచనలు ఇవ్వండి. ఇవన్నీ చిత్రాలు చూసుకోండిమా. తర్వాత 25 చుట్టుపక్కల అనేక పరిసరాల్లో స్వచ్ఛమైన తాగునీరు లేకపోవడం గురించి నగర ఆరోగ్య విభజనకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. పగిలిన పైపులు, ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మా. నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది. క్రింది చూపిన పటాన్ని గమనించి ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇక్కడ భారతదేశ పటం ఇచ్చినారమ్మా. నేను నిదానంగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. షార్ట్గా చేస్తాను. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న భారత రాష్ట్రాలు ఎన్ని? ఆ రాష్ట్రాల పేర్లు. తర్వాత మన దేశం కింద నల్ల రంగులో గుర్తించబడిన దేశం పేరు ఏంది? శ్రీలంక. పాకిస్తాన్తో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, కాశ్మీర్, హర్యానా ఇవన్నీ కూడా పంచుకుంటాయి. తర్వాత అరేబియా సముద్రంలో మన దేశానికి చెందిన దీవుల పేర్లు. తర్వాత సెక్షన్ సి, ఇది 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 ఇస్తారు, 18 మార్కులు. నేడు జాతీయ సమైక్యతను ప్రభావితం చేసే కుల సామాజిక వివక్షతలు, మతపరమైన కారణాలు. మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.